భగవంతుడు చూసి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొంది ఆ వేద బ్రాహ్మణ దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ బ్రాహ్మణ, నీవు వేదాలను చదువుకొని ఉండి కూడా ఇలాంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నావేమిటి అని ప్రశ్నించగా అప్పుడు ఆ వేద బ్రాహ్మణుడు ఈ విధంగా అంటున్నాడు, స్వామి, నేను చాలా కష్టాలు పడుతున్నాను, నా కష్టాలు తొలగిపోవటకే నాకు ఏదైనా ఉపాయం చెప్పి నన్ను అనుగ్రహింపవే అని కోరగా అందులకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా అంటున్నాడు, సత్యదేవుడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అవతారమై ఉన్నారు, నీవు ఆ స్వామిని కొలిచినచో నీ కష్టాలు ఎలా తొలగిపోతాయని ఆయన అని చెప్పి ఆ వ్రత విధానాన్ని కూడా చెప్పినటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వీధ బ్రాహ్మణుడు చూస్తుండగానే అక్కడిదక్కడే అదృశ్యమయ్యాడు. అది చూసి ఆ వీధ బ్రాహ్మణుడు, ఆహా, సాక్షాత్తు ఆ భగవంతుడే నాకు వచ్చి ఈ విధంగా చెప్పాడు నా దగ్గరికి వచ్చి, కాబట్టి నేను ఆ సత్యదేవుని యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తానని తన మనసుల్లో సంకల్పించుకున్నవాడై ఆ రోజు రాత్రి తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడై ఆ రాత్రి నిద్ర రాకపోగా ఎలాగో కాలం గడిపేసి మరుసటి రోజు ప్రాతకాలాన్నే లేచి ఈరోజు నేను తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేసుకుని కాలకృత్యాలు తీర్చుకొని భిక్షాటనానికి వెళ్ళాడు. ఆ రోజు ఆ బీద బ్రాహ్మణుడికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు చాలా సంతోషపడి తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడై తన శక్తి కొలది యథాశక్తిగా తన బంధుమిత్రులందరితో కలిసి యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన ఆ బీద బ్రాహ్మణుడు మహాదైశ్వర్యవంతుడే కాక సకల పాపాల నుండి సకల కష్టాల నుండి విముక్తి పొందినవాడై అంత్యంలో స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. ఆది మొదలు ప్రతి మాసంలో విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు ఆచరిస్తున్నప్పుడు ఒక మాసంలో ఆ మునులందరూ ఆ సూత మహర్షిని ఈ విధంగా అడిగారు, ఓ మహాత్మా, ఈ బ్రాహ్మడి వలన ఇంకా ఎవరైనా ఈ వ్రతాన్ని విని కానీ చూసి కానీ మరలా ఆచరించారా? ఆచరించిన వారికి ఎలాంటి ఫలితాలు వచ్చాయి? దయచేసి మాకు చెప్పండి అని కోరగా అందులో ఆ సూత మహర్షి ఈ విధంగా అంటున్నాడు, ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసంన విడవకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఒక మాసంలో కట్టెలను అమ్ముకొని జీవించేవాడు ఒకడు ఆ బ్రాహ్మణి ఇంటి ముందరకు వచ్చి ఆ బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి ఆ వ్రతాన్ని చూసి ఆ కట్టెల మోపును ఆ వాకిట్లో ఉంచి లోపలికి వచ్చి ఆ బ్రాహ్మణికి నమస్కరించి, అయ్యా బ్రాహ్మణ, మీరు చేస్తున్నటువంటి వ్రతమేమి? ఈ వ్రతం చేసినా ఏమి ఫలితం వచ్చును? దయచేసి మాకు చెప్పండి అని కోరగా అందులో ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలమ్మేవాడితో, నాయన, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి అని చెప్పగా ఆ కట్టెలమ్మేవాడితో చెప్పి అప్పుడు ఆ కట్టెలమ్మేవాడు చాలా సంతోషపడి ఆ వ్రతం పూర్తి అయ్యేంత వరకు తాను అక్కడే ఉండి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని విని చాలా ఆనందంగా ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరించి తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడై ఆ కట్టెలమ్మేవాడు కూడా నేను కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని తన మనసుల్లో సంకల్పించుకున్నవాడై మరుసటి రోజు ఒక కట్టెల మోపును భుజంపై పెట్టుకొని ఈరోజు ఈ పుల్లనమ్మిన ధనం తెచ్చి నేను తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేసుకుని ఒక పట్టణంలో చాలామంది ధనవంతులున్న వీధిలోకి పోయి ఆ రోజు కట్టెలను అమ్మగా ఆ కట్టెలమ్మేవాడికి పూర్వదినం కంటే కూడా ఆ రోజు రెట్టింపు ధనం వచ్చింది. దానితో ఆ కట్టెలమ్మేవాడు చాలా సంతోషపడి అదే పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత సామాగ్రి అంతే కూడా స్వీకరించుకుని తన యొక్క గృహాన్ని చేరుకున్నవాడై యథావిధిగా తన బంధుమిత్రులందరితో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన ఆ కట్టెలమ్మేవాడు కూడా మహాదైశ్వర్యవంతుడై సకల పాపాల నుండి సకల కష్టాల నుండి విముక్తి పొందినవాడై అత్యంత ధనవంతుడై అత్యంత సంపన్నుడై సకల సుఖాలను అనుభవించి అంత్యంలో స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. ఈ ద్వితీయోధ్యాయం ముగిసెను. జై బోలో శ్రీ రమాదేవి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి, అన్నవరం సత్యనారాయణ స్వాముల వారికి జై. సమర్పయామి. అట్లా